హీరో మాధవన్ గారు 21 డేస్లో 54 ఇయర్స్లో తనకు కావాల్సిన డ్రీమ్ ఫిగర్ పొందాడు. అంటే తన టమ్మీ మొత్తం 21 డేస్లో క్లియర్ చేసేసాడు అనమాట. టమ్మీ మొత్తం తగ్గిపోయింది. ఏం వర్కౌట్ లేదు, ప్లస్ క్రాష్ డైట్ ఏం లేదు, మెడిసిన్స్ లేదు, సర్జరీ లేదు, క్లీన్ అయిపోయాడు. చాలా వెయిట్ లాస్ అనేది అయిపోయాడు. అది ఎలానో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ సీక్రెట్ ఏంటో కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్లో నేను ఒక పాయింట్ చెప్తాను, తన పాయింట్. సో ఇందులో మొత్తం 8 పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ఈట్ వెన్ యు ఆర్ హంగ్రీ. అంటే మీరు ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడే తినండి. అంటే మీ బాడీ మీకు చెప్తుంది ఎప్పుడు ఆకలి అవుతుందో అప్పుడే మీరు తినాలి. ఆకలి లేకపోయినా కూడా తినుకుంటూ వెళ్తే బాడీలో మెకానిజం కరెక్ట్గా జరగదు, మెటబాలిజం కూడా కరెక్ట్ పని చేయదు. సో మీరు ఆకలి అయినప్పుడు తింటే, ఎంత తినాలో అంత తింటే హెల్దీగా ఉంటారు. మీ బాడీ ఎలా ఉండాలో అలా మెయింటైన్ అవుతుంది. మాధవన్ గారు చెప్పిన పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అంటే మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఒక 12 అవర్స్ లేకపోతే 24 అవర్స్ 36 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం అనమాట. సో తను చెప్పింది ఏంటంటే ఫినిష్ యువర్ డిన్నర్ ఎర్లీ. అంటే 6:45 కల్లా అతను తన డిన్నర్ని ఫినిష్ చేసేస్తాడు. దాంతో నెక్స్ట్ మార్నింగ్ 7కో 8కో బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, అంటే ఒక 12 అవర్స్ విండో తనకి దొరుకుతుంది అనమాట. అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. దాంతో సెల్స్ రెన్యూ అవుతాయి, కొత్త సెల్కి బాగా ఎనర్జీ వస్తుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మనం యంగ్గా కనబడతాం అనమాట. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాంతో. సో పాయింట్ నెంబర్ 3 వచ్చేసి చాలాసేపు నవలాల ఫుడ్ని. అంటే ఒక ఫుడ్ అంటే ఒక బైట్ మనం తీసుకున్నప్పుడు దాన్ని 50 to 60 టైమ్స్ నవలాల. డైజెషన్ అయ్యే పద్ధతి మొత్తం చాలా బాగా అవుతుంది. ప్లస్ మనం హంగ్రీగా ఫీల్ అవ్వము. కొద్దిగా తిన్నా కూడా, మనకు సరిపోయేంత తిన్నా కూడా టమ్మీ అనేది వర్చువల్గా మనకి ఫిల్ అయినట్టు అనిపిస్తుంది. సో మనం స్పీడ్గా తినడం వల్ల చాలా ఫుడ్ లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో క్రేవింగ్స్ కూడా పెరుగుతాయి అనమాట. ఒక్కోసారి షుగర్ స్పైక్ ఎక్కువైపోయి కూడా మనకి మళ్ళీ క్రేవింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో నేను ఇంకో టిప్ చెప్తాను దీంట్లో. మీరు తిన్న తర్వాత కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తిన్నారనుకోండి, దాంతోపాటు ఒక స్వీట్ తింటే మళ్ళీ వెంటనే ఇమ్మీడియట్గా ఆకలి అవుతుంది. సో షుగర్ స్పైక్ పెరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఆకలి అవుతుంది, షుగర్ క్రేవింగ్స్ పెరుగుతాయి. సో దానివల్ల అది అవాయిడ్ చేయడానికి కూడా ఈ ఫార్ములా బాగా పనిచేస్తుంది. సో మీరు ఒక్కొక్క బైట్ని 50 నుంచి 60 సార్లు నవలడం ద్వారా మనం చాలా హెల్దీగా ఉంటాం. మన ఫుడ్ టమ్మీలోకి వెళ్తుంది, ఫుల్గా ఫీల్ అవుతాం. సో పాయింట్ నెంబర్ 4 వచ్చేసి లాంగ్ మార్నింగ్ వాకింగ్. అంటే వాకింగ్, మార్నింగ్ చాలా సేపు వాకింగ్ చేయడం అనమాట. ఎర్లీ మార్నింగ్ పరిగడుపున మనం వాకింగ్ చేయడం ద్వారా ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎర్లీ మార్నింగ్ లాంగ్ వాక్ చేయడం ద్వారా, అంటే ఏదైనా మనకు కావాల్సిన బుక్స్ వినుకుంటున్నాం, ఆన్లైన్ ఈ బుక్స్ వినుకుంటున్నాం, లేకపోతే మనకు కావాల్సిన ఏదైనా ఫోన్లో చూస్తూనో, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్తో మాట్లాడుతూ వాకింగ్ చేస్తే ఎక్కువ టైం వాకింగ్ చేస్తాం. WHO ప్రకారం 10,000 స్టెప్స్ ఎవ్రీ డే వేయడం ద్వారా మనం బాడీ హెల్దీగా ఉంటుంది, హార్ట్ హెల్దీగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. సో మార్నింగ్ వాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అతని విషయంలో కూడా. ప్లస్ నేను కేపీ వెల్నెస్ పాత్లో చెప్పేది కూడా అదే. వార్నింగ్ చేయడం ద్వారా హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో వెయిట్ లాస్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది, మన వెయిట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట దాని ద్వారా. పాయింట్ నెంబర్ 5 వచ్చేసి హైడ్రేషన్ అండ్ గ్రీన్స్. హైడ్రేషన్ అంటే మనకు బాడీకి కావాల్సిన వాటర్ తాగడం. సో నేను చాలా వీడియోస్లో చెప్పా, మన బాడీకి ఎంత వాటర్ కావాలో ఆ ఫార్ములా కూడా చెప్పా. చూడకపోతే పాత వీడియోస్లో ఉంటుంది, చూడండి. సో బాడీకి ఒక పర్సన్కి యావరేజ్గా 3 to 4 లీటర్స్ అవసరం. ఒక అడల్ట్కి మనం 3 to 4 లీటర్స్ పర్ డే తాగడం ద్వారా మన బాడీ హెల్దీగా ఉంటుంది. మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన హైడ్రేషన్ ప్లస్ బాడీ ఫంక్షన్ కూడా చాలా బాగా జరుగుతుంది. అలాగే గ్రీన్స్ ఎక్కువగా తినడం, అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ, స్పినాచ్ కానీ, తర్వాత సెలరీ కానీ, తర్వాత క్యాబేజీ లాంటివి కానీ ఎక్కువగా తినడం. అది తినడం ద్వారా ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటాం. అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో దాంతో మనకి ఫైబర్ అందుద్ది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనకు బాడీకి కావాల్సినంత అందుతాయి. కాబట్టి మన బాడీ మెకానిజం బాగా జరుగుతుంది. ప్లస్ మన టమ్మీ ఫుల్గా ఉంటుంది. సో మనం హెల్దీగా ఉంటాం. ఫ్యాట్ లాస్ కూడా చాలా స్పీడ్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పాయింట్ నెంబర్ 6 ఎర్లీ స్లీప్. అంటే మనం లేట్గా పడుకుంటాం, గ్యాడ్జెట్స్ అవన్నీ చూసుకుంటూ, స్క్రీన్ టైం పెంచేసుకుంటూ, నైట్ బోర్ కొట్టి ఎక్కువ టైం స్క్రీన్ చూస్తూ 12 గంటలకి, 1 గంటకు, 2 గంటలకు అలా పడుకుంటాం. అలా కాకోకుండా మీరు ఎర్లీగా స్క్రీన్ టైంని తగ్గించేసుకొని ఎర్లీగా పడుకోవడం. అంటే 10కి కానీ 11కి కానీ, ఒకవేళ మీరు 2కి కానీ 1 o'clockకి పడుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ తగ్గించుకోండి స్టార్టింగ్లో. దాని తర్వాత 1 అవర్కి రండి, దాని తర్వాత 1.5 అవర్కి రండి. అలాగే 11కి కానీ 10కి కానీ పడుకొని ఎర్లీ మార్నింగ్ లేస్తే చాలా మంచిది. మనకి నైట్ 3 o'clockకి బాడీకి కావాల్సిన హార్మోన్స్ మొత్తం రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ టైంలో మనం కరెక్ట్గా నిద్ర లేకపోతే మన బాడీలో అవన్నీ ఫంక్షన్స్ జరగవు. దాంతో మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో
మనం ఎర్లీగా పడుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ లేస్తే మనకి ఫుల్ డే చాలా పెద్ద డే ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే లేట్గా లేస్తే అరే డే ఇంత తొందరగా అయిపోయిందని అనిపిస్తుంది. అలాగే మన బాడీకి కూడా అనిపిస్తుంది. మనం తొందరగా అనారోగ్య పాలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఇవి మాధవన్ గారు చెప్పినవి. పాయింట్ నెంబర్ 7 వచ్చేసి హెల్దీ ఆయిల్స్తో బాత్ చేయడం ప్లస్ హెల్దీ ఆయిల్స్ తినడం అనమాట. అంటే మంచి ఆయిల్తో బాడీకి అప్లై చేసేసుకొని బాత్ చేయడం, దాని తర్వాత హెల్దీ ఆయిల్స్ వాడడం, అంటే కోకోనట్ ఆయిల్ లాంటివి, సిజమీ ఆయిల్ లాంటివి, దాని తర్వాత రిఫైన్డ్ ఆయిల్ కాకోకుండా మంచి ఆర్గానిక్ ఆయిల్స్ వాడడం అతని ఉద్దేశం. అవి వాడడం ద్వారా మన హెల్త్ బాగా ఇంప్రూవ్ అయిపోద్ది అనమాట. సో పాయింట్ నెంబర్ 8 వచ్చేసి హోమ్ కుక్డ్ ఫుడ్, అంటే ఇంట్లో వండిన ఫ్రెష్ ఫుడ్ని అప్పటికప్పుడు తినడం. అంటే బయట జంక్ ఫుడ్ తింటే ఎన్ని సమస్యలు అందరికీ తెలుసు, అయినా కూడా మన క్రేవింగ్స్ అన్హెల్దీ ఫుడ్ సైడే నడుస్తాయి. అందుకని హెల్దీ ఫుడ్ రెస్టారెంట్లు 6 నెలల్లో క్లోజ్ అయిపోతాయి. అన్హెల్దీ రెస్టారెంట్స్ చాలా రోజులు నడుస్తాయి. అవి అందరికీ తెలిసినవి. బయట తినేవాళ్ళు హెల్త్ కోసం తినే వాళ్ళంతా ఇంట్లో వండుకొని తింటారు, హెల్త్ కోసం ఆలోచించిన వాళ్ళంతా బయట తింటారనే ఒక ఫార్ములా ఉంది. ఇది నడిచిపోతూ ఉంటుంది. అందుకే హెల్దీ రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ అయిపోతూ ఉంటాయి త్వరగా. సో ఇంట్లో మంచి ఫుడ్ వండుకొని గ్రీన్స్ యాడ్ చేసుకొని ఫైబర్, ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా తినడం ద్వారా మనం హెల్త్ బాగా మెయింటైన్ అవుతుంది. అతని ఉద్దేశం అది. తర్వాత లాస్ట్కి ఒక పాయింట్ చెప్తానన్నాను కదా, అదేంటంటే మీ బాడీ మీకు చెప్తుంది ఏ ఫుడ్ తినాలో. పడని ఫుడ్ తిని ఆయాసపడే ఫుడ్ తినకోకుండా మీరు ఏ ఫుడ్ అయితే తింటారో ఆ ఫుడ్ తిన్నప్పుడు మీ బాడీ ప్లెజెంట్గా, కూల్గా, మీకు ఎలాంటి ఇష్యూ అనిపించినప్పుడు, తలనొప్పి కానీ లేకపోతే టమ్మీ బ్లోటింగ్ కానీ అనిపించినప్పుడు అలాంటి ఫుడ్స్ మీరు తింటే మీ బాడీ షేప్లోకి వచ్చేస్తుంది, హెల్దీగా మారుతారు. అదే మీకు నచ్చిందని మీ బాడీకి పడనివి, ఆయాసం వచ్చేవి, ఆయాస పడేవి, హెవీ ఫ్యాట్వి తింటే మీరు ఖచ్చితంగా రోగాల పాలన పడతారు. అదే మీ బాడీకి కావాల్సిన ఫుడ్, మీ బాడీ ఇష్టపడే ఫుడ్, మీ బాడీ అడాప్ట్ చేసుకున్న ఫుడ్ తినడం ద్వారా మీకు కావాల్సిన బాడీ షేప్, హెల్త్ అనేది వస్తుంది అనేది అతను చెప్పింది. అలాగే 21 డేస్లో అతని బాడీకి సూట్ అయ్యే ఫుడ్ అతను తిన్నాడు కాబట్టి అతనికి కావాల్సిన బాడీ ఫిగర్ అతనికి వెనక్కి వచ్చేసిందని చెప్పాడు అనమాట. ఇదే సీక్రెట్ ఫార్ములా. అదే మనం బాడీకి నచ్చే ఫుడ్ తింటే మన గట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అయిపోతుంది, మన బాడీ షేప్ మనకు రిటర్న్ వచ్చేస్తుంది. దాంతోపాటు నేను చెప్పేది ఏంటంటే హెల్దీ యాక్టివిటీస్, ఫిట్నెస్, దాని తర్వాత వాకింగ్, ఏదో ఒకటి డైలీ చేస్తూ ఉంటే మన హార్ట్ హెల్దీగా ఉంటుంది. మన హార్ట్ హెల్దీగా ఉంటే మన బాడీ అంతా మంచిగా బ్లడ్ సప్లై అయిపోతుంది, ఆక్సిజన్ అన్ని సెల్స్కి అందుతాయి. దాంతో మనం రోజు మొత్తం యాక్టివ్గా ఉంటాం. మీకు ఇంకేమైనా పాయింట్స్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ నేను వస్తూనే ఉంటా, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటా. ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.